మనకు ఖగోళంలో సౌర కుటుంబం అంటాం. అంటే ఒక సూర్యుడే ఆ కుటుంబానికి మూలము, ఆ కుటుంబానికి కేంద్రము. సూర్యుడి నుండే గ్రహాలొచ్చాయి. భూమి, అంగారకుడు, తర్వాత గురువు, బుధుడు, శుక్రుడు, శని ఇలాంటి గ్రహాలన్నీ కూడా అక్కడి నుంచే వచ్చాయి. ఇంకా ప్లూటో అని, నెప్ట్యూన్ అని రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ప్రధానంగా మనం లెక్కబట్టేటువంటి గ్రహాలలో సూర్యుడిని పక్కకు పెడితే 6 గ్రహాలు కూడా సూర్యుడి నుంచి వచ్చాయి. అదేంటండి 9 గ్రహాలు కదా, పోనీ దాంట్లో సూర్యుడు నక్షత్రం అన్నా గ్రహం కాదు అన్నా కూడా గ్రహాలకి రాజు సూర్యుడు, గ్రహరాట్ అంటారు. ఆయన గ్రహం కాదు, ఆయన నక్షత్రం. ఆయన ఒక మహాశక్తి. ఆయన నుండి బయటకు వచ్చినవి గ్రహాలు. గ్రహము అని అంటే స్వీకరించి, శక్తిని స్వీకరించి ఒక ఉపాధిని పొంది అవి బయటకు వచ్చాయి సూర్యుడి నుంచి. సూర్యుడు అనేటువంటిది ఒక మహాశక్తి కేంద్రం, అది ఒక మహాశక్తికి వలయం. అది ఆ శక్తి ఈ సృష్టిని, ఈ ప్రకృతిని నడుపుతూ ఉంది.